చూసారు కదా బ్రో! ఎండకి చెట్లనేది అంతగా కట్టుకోలేమన్నమాట ఎండకనేది. లేకపోతే నిమ్మ చెట్లనేది వాడిపోతాయన్నమాట. ఎండలైతే భయంకరంగా అయితే కాస్తున్నాయి ఈ రోజనేది. ఈ ఎండాకాలం ఏమని చెప్పాలో ఏమో గానండి. అనేసి ఎండకైతే తిరగొద్దు. రెండోదొచ్చానండి మీకు పనుంటే ఇంట్లో నుంచి బయటపడి రండి. లేదు మేము ఇంటికాడ ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఏమంటే మీకు పనికొచ్చే పని గురించి ఆలోచించండి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచు కష్టమైన పని కాబట్టి నేను ఈ ఎండకైతే నీళ్ళైతే ఏస్తున్నానండి మా నిమ్మ చెట్లకండి. లేకపోతే ఇంట్లో నుంచి బయటపడి తిరిగేవాడినైతే కాదనమాట. తిన్నామా, ఇంట్లో ఉన్నామా మాకు డైలీ చేసే పనైతే ఇదే మాత్రం చేస్తుంటానండి. కాకపోతే ఎండకి నీళ్ళు కట్టాలి కాబట్టి ఈ చెట్లకనేది చాలా కష్టపడుతున్నాను. మీకు ఇలాంటి కష్టం రాకుండాలండి మీ మీ మీరు చేస్తున్న పనుంది గదా! దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే నేనేం చెప్పదలుచుకోలేదండి. ఈ ఎండాకాలం వచ్చాను. చూసారు కదా బ్రో! ఈ చెట్లకు నీళ్ళు కట్టేటప్పటికి టైం వచ్చి 10:45 కావస్తుంది. అంటే మన పూజ చేసిన చెట్టు కనిపిస్తుంది గదా! స్తంభం కాడున్న చెట్టు. స్తంభం కాడున్న చెట్టు కాడ నుంచి ఈట్లి కట్టేటప్పటికి టైం వచ్చి 11 అయిపోయిందనమాట. 11 గంటలయిపోయింది. ఈ చెట్లు కనిపిస్తున్నాయి గదా! ఈ 2 చెట్ల కాడ నుంచండి మనకి మీకు ఆ నీళ్ళు కనిపిస్తుంది గదా! ఆ నీడ కాడ నుంచి ఆ నీడ కాడ నుంచి ఈ చెట్లకి నీళ్ళెయ్యాలంటే మనకి ఇదో మా పూజ చేసే చెట్టు కాడికి నీళ్ళు పోవాలంటే మాక్సిమం 9 గంటల నుంచి 11కి ఈ గ్యాప్‌లో మనకి గంట పడతదనమాట. అది ఈ చెట్లు కలిసేటప్పటికి. ఈ చెట్లు కలిసేటప్పటికి అంత టైం అయితే పడతది. ఈడ కనిపిస్తున్నాయి గదా! ఈ చెట్లన్నీ కలిసిపోయేదానికి నాకైతే ఒక గంట అయితే పట్టిపోద్దండి. ఏదో ఈడ కనిపిస్తున్న 2 చెట్లు, అక్కడ కనిపిస్తున్న 2 చెట్లు అండ్ మీకు ఆడ ఎరువు కనిపిస్తుంది గదా! ఆ ఎరువు కాడ కనిపించే చెట్లకన్నిటికి ఒక్క గంట అయితే సరిపోద్దండి. ఈ ఒక్క గంటలో నేను ఎన్ని చెట్లన్నీ కట్టేయగలుగుతాను. ఈ గంటలో మాత్రం ఈ చెట్లకైతే నీళ్ళైతే కట్టలేనండి. ఎందువల్లంటే అంత లేట్ అనమాట. ఈ చెట్లకి నీళ్ళు వచ్చేటప్పటికి కాలం మీద నీళ్ళు రావాలంటే చాలా లేట్ అనమాట. కనిపిస్తుంది గదా! అందువల్ల ఈ చెట్లకనేది నీళ్ళు ఎక్కువగా అయితే చెట్టు మొదట్లో అయితే నిండుగా అయితే పెడతాను. ఆ దేవుడికి పూజ చేసినాం గదా! దేవుని చెట్టని ఆ చెట్టుకైతే మాక్సిమం ఇది ఫుల్‌గా అయితే నీళ్ళైతే కడతానండి మనం. మా వీడియో ఎట్టుంది కింద కామెంట్‌లో చెప్పండి. మా నాయన కాడికైతే పోతున్నాం. మా నాయనని అడిగి ఏదో చెట్లని కనుక్కుందాం. సో, మా నాయన కట్టెలెత్తుకొని పొడుస్తా ఉన్నాడండి. సో, మా నాయన అంటే ఏముందో తెలగదు. మా నాయన చెట్ల మీద ఎప్పటికొస్తాయి కాపుకాయని అడిగి చూద్దాం. దాంతో ఎట్టొస్తది గదా! దాంతో ఎట్టొస్తదది? ఆ? ఎప్పటికి రావాలి వంకాయ చెట్లియా? వచ్చినియా? ఎందుకు ఆడేసి ఎండిపోతదా? ఎందుకు మళ్ళీ ట్రాక్టర్ దున్నేవా? కళ్యాణ్ అప్పుడు ఎండిపోవండి. గుచ్చుకుంటావయ్యా కనపడ మనకి చేతులు గుచ్చుకుంటాయి. అంటే ఇప్పుడు బెటర్ ఎరువునా? ఎందువల్ల ఎండ ఎక్కువ వస్తుందినా? ఆడ దారి కాడ కొన్ని మండలేయాలని చెప్పింది. ఈ చెట్లు చాలా పెద్దవైపోయినాయండి. మేమే సగరం కనిపించలేదు ఈ నిమ్మ చెట్లు అనేది. మీకు నిమ్మ చెట్లు ఎంత మాత్రం ఉన్నాయి కింద కామెంట్లో చెప్పండి. ఎవరా? వాళ్ళు హ్యాండ్కి ఇస్తారు మనకి మనం కొనుక్కోవాలి.